ఎలా ఉన్నావు? వ్యాపారం బాగా సాగుతుందా? పర్వాలేదు, అలా వెళ్తుంది. ఇదిగో సోమా, ఆ ట్రాన్స్ఫర్ గురించి చెప్పావు కదా, ఏమైంది? ట్రాన్స్ఫర్ వచ్చేలా ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని కదా. మన ఊరు కాబట్టి ఇక్కడే ఉన్నా. సరే, అసలు ఏమైంది? మన గవర్నమెంట్ కదా, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. సోమన్నా, ఎలా ఉన్నావు? పట్టుకున్నాను చూసావా? మీరు కూడా ఆకుతో తోముకుంటున్నారా? అవును. సోమ అంటించాడా? పోరా. ఎవరు బొమ్మను వేస్తున్నావు నువ్వు? నీ బొమ్మే వేస్తున్నాను బామా. అవునా? చూపించు. చూడు, ఇంకొంచెం బాగా గీయాలి. ఈ వేలు సరిగా లేదు. బామా, ఇవన్నీ మన బాడీలో పాటలే కదా. ఇవన్నీ కూడా దేవుడే మనకిచ్చాడు. ఒకతం ఒక రకంగా ఉంటుంది. ఇక ఇద్దరిని భరించాలిరా దేవుడోయ్. దీన్ని స్కూల్కి పంపకుండా ఇంట్లోనే చదువు చెప్పించాలనుకుంటున్నావా? ప్రెసిడెంట్ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలాంటి కంప్లైంట్ వెళ్ళడానికి అవకాశమే లేదు. ఊరుకోసని నీకేం తెలుసని? కొంతమంది ఇక్కడ ఫేమస్ అవడానికి ఇలాంటివి చేస్తున్నారు. ఏంటి సార్ సమస్య? నీ బొంద. ఇదిగో ఆఫీసర్, ఏంటయ్యా నా ఎదురుగా? గవర్నమెంట్ తరపు నుంచి 100 కొబ్బరి చెట్లని వ్యవసాయదారులకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం. అదంతా అలా ఉంచు. నా పెస్టిసైడ్ కంపెనీ నుంచి కలుషిత నీరు చెరువులో కలుస్తుందని కంప్లైంట్ ఇచ్చావట. అదే కాక అక్రమ మైనింగ్ చేస్తున్నాడని ఫిర్యాదు. ఏమయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి నేనేం చేస్తే నీకేంటయ్యా అసలు గొడవ? ఏమనుకుంటున్నావు అసలు? ఓ, ఆ విషయమా? పెద్ద నేచర్ని రక్షించేవాడివి. మన ఊళ్ళో వర్షాలు వరదలు వస్తే ఆ నీళ్లు ఆపడానికి గట్టు కట్టామయ్యా. నీళ్లు పోకుండా ఉండడానికి అక్కడక్కడ ఇసుక బస్తాలు కూడా వేశాం. ఏంటి అర్థమైందా? పబ్లిసిటీ కోసం ఊరు మొత్తాన్ని మోసం చేయడం తప్ప నీకేం తెలుసని? కష్టం. వరదలు వస్తే బాధపడేదంతా ఈ ఊరు వాళ్ళేనయ్యా. ప్రెసిడెంట్ గారు, నేను ఊరికే కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు మన ఊరి చెరువుని విస్తరింపజేస్తాను అని చెప్పి మీరు ఎన్ని లక్షల క్యూబికల్ మీటర్ల ఇసుక తీసుకున్నారో చెప్పండి. ఒడ్డున ఉన్న ఎన్ని సౌగ చెట్లను కొట్టారు, వాటికి లెక్కలున్నాయా? నేను అన్నిటికీ లెక్కలు చూస్తే అన్ని పనులు చేస్తుంటానయ్యా. సరే, చెప్తాను, బాగా వినండి. వాటి లెక్క, సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకునే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా అయితే ఈ సమస్యకు ముందు పరిష్కారం స్పిల్వేవేగా. మన దగ్గర 40 షట్టర్లు ఉన్నాయిగా, అందులో ఎన్ని పని చేస్తున్నాయి? తుప్పు పుట్టిన ఆ షట్టర్ మూలంగానే మన ఊరికి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, తెలుసా మీకు? దీనన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మీరేనండి. చెప్పింది అర్థమైంది అనుకుంటా. పొద్దున్నే తిట్లు ప్రెసిడెంట్. నువ్వేం కావాలన్నా చేసుకో తమ్ముడు, కానీ ఎక్కువ రోజులు ఆ సీట్లో ఉండలేవు నువ్వు. అయ్యో సార్, నేను కూడా అదే చెప్తున్నాను. ఈ పని మాత్రం లేకుంటే ధైర్యంగా దిగి నేను కూడా పోరాడతాను. మీరు కూడా ఈ పిచ్చోడికి సపోర్ట్ చేయండి, చూద్దాం. ఇలాగే కొనసాగిందంటే ఈ ఊళ్ళో ఎక్కువ కాలం పనిచేయలేమనుకుంటా. ఎందుకు? ట్రాన్స్ఫర్ ఏమైనా అయిందా ఏంటి? ఏంటి? ఏం లేదు, నోటికి రుచిగా ఏమైనా కొనుక్కొని తిందామనుకున్నా. ఏమండి, పాప నాకు విషయం చెప్పింది. ఏం విషయం? తను గీసిన బొమ్మ ఒకసారి చూడండి. చూపించు. బాగుందే. నేను ఇలా స్కూల్కి వెళ్ళాలి. ఏంటి? నేను కూడా ఇలా స్కూల్కి వెళ్ళాలి. దానికంటమ్మా, మనం సూపర్ గా ఉండే ఒక గవర్నమెంట్ స్కూల్లో చేరదాం. ఏమంటావు? స్కూల్కి వెళ్ళాలని బొమ్మతోనే చెప్పేసింది. తనే నోరు తెరి చెప్తుందనే కదా ఇంతకాలం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఏంటి బంగారం? ఇప్పటికైనా నీకు మంచి బుద్ధి కలిగింది. ఓ పని చేద్దాం, పాపకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పాస్ అయిపోతే తనకు తగిన క్లాస్ రూమ్లో కూర్చోపెట్టేయచ్చు, సరేనా? సరే సార్. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ ఇండియా. నేను చెప్పానుగా, కరెక్ట్ టైంలో స్కూల్లో చేర్పించకపోతే ఇంతే. నీ పేరు అడిగితే దేశం పేరు చెప్తావేంటమ్మా? నో సార్, మై నేమ్ ఇస్ ఇండియా. విచిత్రంగా ఉంది. ఇందుకన్నా వెరైటీగా ఇంకొక పేరు చెప్పారు మా ఆయన, క్రిముహి. క్రిముహియా? క్రిస్టియన్, ముస్లిం, హిందూ
తర్వాత ఏ మొత్తం వద్దని డిసైడ్ అయ్యాం. వీడు చిన్న వయసు నుంచి ఇంతే. రోజు నూనె అంటుకుని స్నానం చేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అడిగినవాడు వీడు. తర్వాత సోమ ఎగ్జామ్ ఎప్పుడో నేను చెప్తానులే. సరే సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ నాన్న. హాయ్. నీ బ్యాగ్కి ఏమైందిరా? అమ్మా, ఇది నా బ్యాగ్ కాదు. అడ్మిషన్ దొరికిందా అండి? జార్జ్ సార్ నన్ను ఆఫీస్లో వచ్చి కలవమన్నారు. ఆ రోజు తను రాసిన ఎగ్జామ్లో తనకి ఏ గ్రేడ్ వచ్చింది. వీలైతే రేపే స్కూల్కి రమ్మని చెప్పారు. అయ్యయ్యో, రేపటి నుంచి నేను ఎవరితో ఆడుకుంటాను? బామ్మ, నువ్వు రాత్రి చూసే సీరియల్నే పొద్దునే మళ్ళీ చూడు. ఆ, నాన్న, నాకు ఒక చిన్న డౌట్. మ్మ్. వీణా అంటుంది నువ్వు అమ్మ కౌగిలించుకుంటే నేను పుట్టానని. అది నిజమా నాన్న? ఏం మాటలివి? స్కూల్కి వెళ్ళడానికి ముందే ఇలా మాట్లాడుతుంది. దీని గురించి మాట్లాడకూడదని ముందే చెప్పాగా. ఏయ్, పాప ఓ విషయం అడిగిందంటే మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పు? ఇటు చూడండి, వద్దు, అనవసరమైన విషయాలు చెప్పొద్దు. హ, నోరు తెరిస్తే ప్రశ్నలు అడగడానికి ఒక కూతురు, దానికి సమాధానాలు చెప్పడానికి ఒక తండ్రి. బంగారం, అమ్మా నాన్న ఒకరినొకరు ఇష్టపడడం వల్లే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము ప్రేమగా కలిసిమెలిసి ఉండడం వల్ల అమ్మ కడుపులో నువ్వు పుట్టావు. ఆ తర్వాత అమ్మ కడుపులోంచి నువ్వు కొంచెం కొంచెంగా పెరగడం మొదలుపెట్టావు. నువ్వు కడుపులో ఉండగా నీ చిన్ని చిన్ని కాళ్ళతో అమ్మ కడుపులో కొట్టినప్పుడు ఆ నొప్పిని మీ అమ్మ భరించి 10 నెలల పాటు నిన్ను మోసి కనీ పెంచి పెద్ద చేసింది. తన బాధని వేదనని అర్థం చేసుకొని నువ్వు ఆరోగ్యంగా పుట్టాలని మీ అమ్మ పడే తపన్ని దగ్గరగా ఉండి చూసిన వాడు మీ నాన్న. తన బిడ్డ కోసం అమ్మ ఏదైనా త్యాగం చేస్తుంది. తననెప్పుడూ ఏడిపించకూడదు.